జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. గృహాలు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు మనం ఇటీవల చాలా వీడియోలు పెట్టున్నాం. గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇది కొత్త పద్ధతి ఏంటంటే అసలు పాత పునాదులు తీయకుండా ఇల్లు కడతాం అనేది అద్భుతమైన ప్రక్రియ చేస్తున్నారు. అది వద్దంటే వెంటల్లా కొంతమంది అటాకే చేస్తున్నారు. సరే, ఒక చోట ఏం చేసామంటే ఇటీవల కాలంలో బాలానగర్ ప్రదేశంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక గృహ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు మనకు సుమారుగా ఒక 9 సంవత్సరాల నుంచి వాళ్ళ బంధువర్గం చాలా మంది మన కస్టమర్స్ వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. 2-3 ఇళ్ళు వేసినాము, ఫ్యాక్టరీకి వేసినాను, అన్నీ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఇంటి నిర్మాణం ప్లాన్ చేసినప్పుడు వీళ్ళకి ఏం చేశారంటే ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఫ్యాక్టరీ ఉంటే వీళ్ళు ఏం చేసారు, మొత్తం తీయించేసామని ఒక 2 అడుగులు 3 అడుగులు తీయమంటే ముందు ఒక 2 అడుగులు తీశారు. తీసినా కానీ ఇంకా కొంత వ్యర్థ పదార్థాలు ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ క్రేన్ వచ్చింది. క్రేన్ వర్క్ జరుగుతూ ఉంది. వర్క్ జరుగుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ డస్ట్ అంతా తీసేశారు. ఇక్కడ చూసారు లేదో, ఈ డస్ట్ తీసి ఈ క్రేన్ అతను ఈ తొట్టి ఏదైతే ఉంటుందో తొట్టి పెట్టేసి ఈ డస్ట్ అంతా మళ్ళీ ఇందులోనే వేసి నొక్కుతున్నాడు. ఇది చూసారు ఇక్కడ స్టోన్ కూడాను ఏంటంటే అది అందులో వేసేసి నొక్కేసాడు. చూడండి, ఇదంతా మొత్తం దీనికి ఒక పెద్ద ట్రక్ ఆటో మెటీరియల్ వస్తే అది మొత్తం మళ్ళీ దీని లోపల వేసేసి మళ్ళీ దీన్ని మొత్తాన్ని నొక్కేసాడు అనమాట, ప్రెస్ చేసేసి. అంటే మళ్ళీ దీంట్లోనే పెడుతున్నాడు. అసలు తీసేసేటయ్యా బాబు అంటే ఇక్కడేమో 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కడతారు, 20,000 30,000 ట్రక్కు అవుతుంది, లేదంటే లేబర్ ఛార్జ్ 10,000 అవుతుందండి, లేదంటే ఈ మిషన్ నడవడానికి మనకు ఒక 30,000 అడిగాడు సార్ మొత్తం తీయాలంటే 30,000 40,000 గురించి కకృతి పడతారు జనాలు. ఇక్కడ చూస్తే మళ్ళీ తీసింది మళ్ళీ అందులో వేసి పూర్తి చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. మేస్త్రీలు అప్పచెబుతారు, లేదంటే లేబర్ అతనికి అప్పచెబుతారు. ఈ యజమానేమో కద్దరు చక్క వేసుకొని ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, చాలా బిజీ అండి, బిజినెస్ పని మీద ఉన్నాను అంటాడు. తీరా చూస్తే ఏంటంటే ఈ వ్యవస్థలో యజమాని ఇబ్బంది పడతాడు. అందరం బాగానే ఉంటాం, వాస్తు ఆయన బాగుంటాడు, ఇంజనీర్ బాగుంటాడు, అదేవిధంగా మేస్త్రి కూడా బాగానే ఉంటాడు, అందరూ సుఖంగానే ఉంటారు. కానీ ఇక్కడ ఇబ్బంది పడేది యజమాని. మళ్ళీ పురాతనమైన కట్టడాన్ని మళ్ళీ దాని లోపలనే నిక్షిప్తం చేసేసి పూర్తి చేసి మళ్ళీ దానిపై నీళ్లు కడతాం. ఇది ఇంకొక విధానము. ఈ విధానానికి కూడా నేను యాక్సెప్ట్ చేయను. కాబట్టి ఎవరైనా కానీ గృహ నిర్మాణాలు చేసేటప్పుడు ఫ్యాక్టరీ చేసినా, ఆఫీస్ చేసినా, కమర్షియల్ కాంప్లెక్స్ చేసినా మొత్తం పూర్తిగా తొలగించేసేసి అవసరమైతే ఒక అడుగు మట్టి తీస్తాము, తీసి అప్పుడు మంచి నిర్మాణాలు చేయాలి. జై శ్రీమన్నారాయణ.